శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు, షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు. దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కన్నుల పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబ్బరత్నమ్మ గారు, అలాగే శ్రీ తేళ్ల పేరయ్య గారు. వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు. 29,06,55,000 రూపాయల చెక్ ను అందిస్తున్నారు. దర్శి నియోజకవర్గం నుంచి 42,871 రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ 2 మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది. లబ్ధిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి. ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే. మరి అలాంటి నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్యౌషధాలు, అమృత తుల్యంగా ఉంటాయి అని చెప్తూ మురళి గారి చేతుల మీదుగా దేశీయ బియ్యం, సన్న ముత్యాల బియ్యంతో సహా మరి 4 రకాల బియ్యం ఉత్పత్తులు వారు అందిస్తారు. శ్రీ మురళి గారి చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి బహుమతిగా అందిస్తున్నారు. శేషమ్మ గారు పండ్లు, శివపార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు, అలాగే విజయమ్మ గారు కూరగాయలు, సునీత గారు మునక్కాయలు. ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి. ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లివిరుస్తుంది. అందరూ దయచేసి ఆశీనులు కండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు, లేడీస్ ని ఎవరు తొక్కేస్తున్నారండి, అందరూ కొంచెం లేడీస్ కి అవకాశం ఇవ్వండి, ముందుకు రానివ్వండి. మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి. మహిళా మణులకు అవకాశం ఇవ్వండి, వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాల్సిందిగా. వెల్కమ్ సార్. నమస్తే సార్, నా పేరు అనుష సార్, శంకరాపురం విలేజ్ సార్, ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా సార్. నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్. కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం, దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీభవ నాకు చాలా భద్రత కల్పించింది సార్. నాకు చాలా ధైర్యంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా. నాకున్న సొంత గ్రామంలో 3 ఎకరాల బొప్పాయి వేసి పండిస్తున్నాను సార్. నాతో పాటు 100 మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్. కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్, అంతర పంటలు వేస్తున్నాను సార్, ఏ గ్రేడు ఏటీఎం మోడల్స్ వేయిస్తున్నాను సార్. ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్. ముల్లమూరులో ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్. మీరు ఇంకా బాగా చెప్పాలి, మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాను సార్.
అన్నదాత సుఖీభావ పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఒక అరెకరమైనా పడాలి అని మీరు కోరండి సార్. మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే అమ్మా. ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 లో గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ 2. ఒకటి. తల్లికి వందనం ఇచ్చారు సార్. 2. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతారమ్మా? పెద్ద అమ్మాయి ఇంటర్ సార్. ఇంటర్. ఇంకొక అమ్మాయి? చిన్న అమ్మాయి ఏమో 8th క్లాస్ సార్. ఇద్దరికి వస్తా ఉందా? ఇద్దరికి వస్తుంది సార్. అంటే 30,000 వస్తా ఉంది. అవును సార్. ఓకే. చాలా హ్యాపీగా ఉంది కాదమ్మా, సార్. ఇంకేమేమి వస్తున్నాయి? తల్లికి వందనం వచ్చింది. పింఛను వస్తుంది సార్. మా మామయ్య గారికి నెలకు 4,000 పింఛన్ ఇస్తున్నారు సార్. మీ మామయ్య గారు 4,000 పింఛన్ ఇస్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత సుఖీభావ ఈ రోజు వచ్చింది సార్. ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 7,000 వస్తుంది సార్. 7,000 ఈ రోజు 3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అవును సార్. 2 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్. అన్నదాత సుఖీభావ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మళ్ళీ మొత్తం ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. 20,000 అన్నదాత సుఖీభావలో పిఎం కిసాన్ లో వస్తుంది. అవును సార్. ఆగస్టు 15న మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్. సార్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు. Thank you, ఫ్రీ sir. బస్ సౌకర్యం, శ్రీ శక్తి.